చందమామ కథలకు స్వాగతం. ఈనాటి మన కథ రెడ్డొచ్చే మొదలాడు అన్న సామెత వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం. పూర్వం రెడ్డిసీమ అనే చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఎక్కువగా రెడ్లు ఉండేవారు. రెడ్లలో లక్షాధికారి మొదలు భిక్షాధికారి వరకు కష్టపడి పని చేయవలసిందే గాని ఒక్క క్షణమైన వృధా కాలక్షేపం చేసేవారు కాదు. వాళ్లకు పొద్దున్న మొదలు సాయంకాలం వరకు పొలం పని చూడటం, పాలు పితుక్కోవటం, దూడలకి గ్రాసం సమకూర్చటం వీటితోనే సరిపోతుంది. ఇంటికి చేరుకునేసరికి రాత్రి 8 గంటలు కూడా అవుతూ ఉండేది. అప్పుడు స్నానం భోజనం చేసుకుని రామాలయం దగ్గర కానీ మున్సిబ్ గారి గచ్చు అరుగు మీదకి కానీ చేరుకుని వ్యవసాయం గురించి కానీ ఆ ఊరి మంచి చెడుల గురించి కానీ అలా కొంచెం సేపు ముచ్చటించుకునేసరికి 10:30, 11 అవుతుంది. అదంతా అయిన తర్వాత ఎవళ్ళ ఇళ్లకు వాళ్ళు పోయి నిశ్చితంగా నిద్రపోతారు. మళ్ళీ కోడి కూసిందంటే లేచి పొలాల్లోకి పోవలసిందే. ఇలా ఐకమత్యంతో అన్యోన్యంతో అన్నాదమ్ముల్లాగా మెలుగుతూ ఆ గ్రామంలో రెడ్లందరూ ఒక్క త్రాటిపైన నడుస్తూ ఉండేవారు. పండగ పబ్బము వచ్చిందంటే హరికథలు కాలక్షేపం జరిపించి ఊరి మొత్తం మీద చందాలు వేసుకుని విద్వాంసుల్ని సన్మానించేవారు. ఇలాగే ఒక 7 సంక్రాంతికి గ్రామ పెద్దలు నలుగురు కూడి ఈ సంవత్సరం వేడుకలు వినోదాలు ఏమి చేద్దామా అనుకుని తోలుబొమ్మలాట ఏర్పాటు చేశారు. ఆనాటి రాత్రి 7 గంటలు మొదలుకొని రామకోవిల దగ్గర పందిరిలోకి వచ్చిన జనం ఇసుక వేస్తే రాలకుండా ఉంది. 8, 9 గంటలకల్లా పిన్న పెద్ద ఇంచుమించు ఊరందరూ వచ్చేసారన్నమాట. అదుగో ఇదిగో అంటూ తీరా ఆట మొదలు పెట్టేసరికి 10 కొట్టింది. ఎలా అయితేనే తెర మీదకు బంగారక్క, జుట్టుపోలిగాడు ఎక్కారు. వాళ్ళ సంభాషణలు వింటూ ఉంటే జనానికి పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వొచ్చింది. మీసాలు మెలి తిప్పుతూ కూర్చుని ఉన్న రెడ్డి పెద్దలు కూడా చాలా ఆనందించి అయితే ఇక కథలోకి దిగుదాం అన్నారు. బొమ్మల విద్వాంసుడు సరేనంటూ భారతంలో నుంచి శశిరేఖ పరిణయం కథ జరగబోతుందని చెప్పి రాగాలాపన మొదలుపెట్టాడు. తీరా కథ ప్రారంభించేసరికి రత్నాల రామిరెడ్డి గారు వచ్చారు. రామిరెడ్డి గారంటే సామాన్యులా ఏం? గ్రామం అంతా ఆయన డబ్బు మీద బతుకుతున్నదాయే. ఆయన అప్పిస్తేనే 190 మందికి పొయ్యి వెలిగేది. రామిరెడ్డి గారు వస్తూనే కొద్దిగా లావాదేవీలు ఉండటం చేత ఆలస్యం అయ్యింది అంటూ సభలోకి ప్రవేశించారు. దానికేం లేండి, రండి రండి రామిరెడ్డి గారు అంటూ ఆయన్ని ఆహ్వానించి తీసుకువెళ్ళి ముందు వరుసలో కూర్చోపెట్టారు సభా నిర్వాసితులు. అందరూ వచ్చేసినట్టే ఇంకా కానియండి అని సభ పెద్ద చెప్పేసరికి బొమ్మల విద్వాంసుడు మళ్ళీ విఘ్నేశ్వర పూజ చేసి బంగారక్కను జుట్టుపోలుగాన్ని తెర మీదకి ఎక్కించాడు. విద్వాంసుడు రాగాలాపన చేసి మళ్ళీ కథ ప్రారంభించేంతలోపు వైద్యుల వెంకటరెడ్డి గారు సభలోకి వచ్చారు. గ్రామం మొత్తం మీద ఎవళ్ళు కాస్తంత జిర్రుమన్న వెంకటరెడ్డి గారు చెయ్యి తగిలితే గాని బతికేలేదు. అటువంటప్పుడు ఆయనకు ప్రత్యేకించి తగిన మర్యాద జరగపోయిందంటే ఏమన్నా ఉందా? కొంప మునిగిపోతుంది. కానీ ఊళ్ళో కేసులు చూసుకుని వచ్చేసరికి ఈ వేళ అయింది. ఎంత పెందలాడే తెముల్చుకుని వద్దామన్న తీరికే లేదు. కష్టమైపోయింది. ఎవళ్ళని కాదంటాం చెప్పండి అని ఆయన అనటం పూర్తయ్యేంతలోపే దానిదేముందండి, దయచేయండి డాక్టర్ గారు అంటూ ఆయన్ని గౌరవించి తీసుకుపోయి ముందు వరుసలో కూర్చోబెట్టారు. ఇక రావాల్సిన వారు ఎవరూ లేరు కానియండి అని సభ పెద్ద చెప్పేసరికి మళ్ళీ గణపతి పూజ జరిగింది. బంగారక్క, జుట్టుపోలుగాడు బొమ్మలు తెర మీదకి ఎక్కాయి. అందరూ విరగబడి నవ్వారు. విద్వాంసుడు మళ్ళీ ఒకసారి రాగాలాపన చేసి సరాసరి శశిరేఖ పరిణయం కథ ఎత్తుకున్నాడు. ఇంతలో పుల్లమర పుల్లారెడ్డి గారు బయలుదేరి వస్తున్నట్టు సభ్యులలో గుసగుసలు బయలుదేరాయి. ఇంతకీ పుల్లారెడ్డి గారు ఎవరు అనే కదా మీ సందేహం? పుల్లారెడ్డి గారంటే గ్రామానికి అంతటికి భీష్ముని లాంటివారు. 125 నిండిన వయోవృద్ధుడు. ఆయన మాటంటే ఆబాల గోపాలము శిరసా వహిస్తారు. అందుచేత కొంతమంది పెద్దలు ఎదురు వెళ్ళి ఆయనను తోడుకుని వచ్చారు. సభలో అదిగో వస్తున్నారు రెడ్డి గారు, పుల్లారెడ్డి గారు అని కోలాహలం బయలుదేరింది. ఆయన ఆలస్యమైనందుకు నొచ్చుకుని అయ్యో ఆట మొదలెట్టారు కాబోలు, ఎంతవరకు అయ్యిందేంటి అన్నారు. అబ్బే మరేం పర్వాలేదండి, ఎంతవరకు అయితేనేంటి అని సర్ది చెబుతూ వృద్ధుడైన పుల్లారెడ్డి గారిని గౌరవం చేసి తీసుకువెళ్ళి ముందు వరుసలో కూర్చోపెట్టారు. మళ్ళీ సభ పెద్ద
రావాల్సిన వారందరూ వచ్చేసినట్టే, ఇంకా ఈసారి అయితే మొదలెట్టేయచ్చు అన్నాడు. బొమ్మల విద్వాంసుడు మళ్ళీ ఒకసారి గణపతి పూజ చేసి బంగారక్క, జుట్టుపోలిగాని బొమ్మలు తెర మీదకి ఎక్కించాడు. మళ్ళీ రాగాలాపన చేసి శశిరేఖ పరిణయం కథ ఈసారి జోరుగా ప్రారంభించాడు. కానీ చిత్రం ఏంటంటే విద్వాంసుడు కథ ప్రారంభించేసరికి మళ్ళీ ఒక రెడ్డి గారు రావటం, వారిని ఉచిత మర్యాదలతో సత్కరించి ముందు వరుసలో కూర్చోబెడుతూ ఉండటం, ఇలా మరి కొంతసేపు కలాపం జరుగుతూ వచ్చింది. అప్పటికి వేగు చుక్క పొడిచింది, తొలికోడి కూసింది. వేళ అయ్యిందంటూ రెడ్లందరూ లేచి ఎవరి మానాన వారు పొలం పని కోసం వెళ్ళిపోయారు. బొమ్మలాట కథ కథగానే నిలిచిపోయింది. నిలిచిపోక మరేం జరుగుతుంది? కాస్తో కూస్తో కథ జరిగేటప్పటికల్లా ఏ రెడ్డి గారో రావటం, అదిగో రెడ్డి గారు వచ్చారు, మళ్ళీ మొదలు పెట్టండి అని అనటం. అలా చుక్క పొడిచే వరకు ఒక్కొక్కరే వస్తూ ఉండి ఎప్పటికప్పుడు కథ మళ్ళీ కొత్తగా ప్రారంభించేసరికి తెల్లవారిపోయి ఎవరి పనులకు వారు వెళ్ళిపోవలసి వచ్చింది. అప్పటి నుంచి ఎవరైనా ఒక పని ప్రారంభించి మధ్యలో ఆపివేసి మళ్ళీ మొదలు పెడుతూ ఉంటే రెడ్డొచ్చే మొదలాడరా అని అనటం పరిపాటైపోయింది. ఆ మాట తెలుగునాట సామెతగా పరిణమించి శాశ్వతంగా నిలిచిపోయింది. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరిచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి.